అందరికీ నమస్కారం అండి. మనం ఇంతవరకు కార్తీక మాసంలో విష్ణుమూర్తిని కార్తీక దామోదరుగా ఆరాధించాం. అదేవిధంగా మార్గశిర మాసంలో కూడా స్వామివారిని విశేషంగా మధుసూదనునిగా ఆరాధన చేస్తారండి. అదేవిధంగా ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ అమ్మవారిని మార్గశిర లక్షవారాలందు విశేషంగా పూజ చేస్తారండి. అందులో మనకి ఈ మార్గశిర మాసం 2వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఉందండి. ఈ సంవత్సరం మనకి లక్ష్మీ వారాలు 4 లక్ష్మీ వారాలు వచ్చాయండి. అందులో మనకి మొదటి లక్షవారం 5/12/2024 తేదీతో ప్రారంభమవుతుందండి. ఆ రోజు తిథి చవితి, నక్షత్రం ఉత్తరాషాఢ అండి. పూజా సమయాలని ఒకసారి చూద్దామండి. ఉదయం 5:30 నుంచి ఉదయం 10:04 లోపు పూజను చేసుకోవచ్చండి. సాయంత్రం అయితే 4:32 నుంచి 6:44 లోపు మనం వ్రతాన్ని ప్రారంభించుకోవచ్చు, వ్రతాన్ని పూర్తి చేసుకోవచ్చండి. ఈరోజు అమ్మవారికి పులగాన్ని నైవేద్యంగా నివేదన చేస్తారు. పూజ అంటే వ్రత నియమాలు ఒకసారి చూద్దామండి. మార్గశిర లక్షవారాలు వ్రత నియమం చేసుకునే వాళ్ళకైతే తలంటు స్నానం చేయకూడదండి, తలలో దువ్వెన పెట్టకూడదు, సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి, మాంసాహారాన్ని తీసుకోకూడదు. అదేవిధంగా తప్పకుండా బ్రహ్మచర్యాన్ని పాటించాలండి.